తెచ్చుకున్నా విత్తనాల బస్తనగిలి నెత్తురోసి పెంచుకున్నా దేవులోని కాపు నగిలి ఎదుగుతున్నా పొలము కేసే ఎరువులు నగిలి పంట సేలా ఒంటి మీద జల్లే మందులు నగిలి ఇంత మోసం తట్టుకుంటూ ఎగుసం చేసి కంచమందు ప్రపంచానికి అన్నమైనందుగా నావెలి కళ్ళలో కన్నీరెందుకో అందరి ఆశలి తీర్చినందుగా ఎత్తులా కంటికి ఎదురీసెందుకో అందరి ఆశము తీర్చినందుగా మట్టి నుండి పుట్టించుకున్న మంటనెందుకో కక్ష కట్టి తాకట్టు పెట్టే ఈ రాజ్యమెందుకో రాజధాని అంతముందే రైతులెందరో కాలుతున్న రాజ్యవడు ఆపడెందుకో నగరి కళ్ళలో కన్నీరెందుకో అందరి ఆకలి తీర్చినందుగా ఎత్తులా మట్టికి ఎదురీసెందుకో ముందరి స్వార్థము పంటనందుగా. ఈ పాటతోటి అయితే థ్యాంక్ యూ అండి. ఈ విధంగా ఉద్యమం అట్లాంటి కష్టం అనేది కాదు కానీ చెప్పుడు రాదు కాబట్టి గాయకులు ఎంత పోరాటం చేసినా ఆగిపోతారు. ఒక విషయం చెప్పాలి, వీళ్ళిద్దరు వీగిలాడుకున్నప్పుడు నన్ను రావని చెప్పి వీళ్ళిద్దరు ఒకటే నాకు నేను చెల్లెట్ చెప్తున్నాను. అందరు సపోర్ట్ సపోర్ట్ ఏదైనా కళాకారులు ఐక్యం ఉండాలంటే 1,00,000 గొంతులు అనేటువంటి ఒక ప్రోగ్రామ్ తోటి అందరిని కలిపినాడు అన్న. నేడు సమాజ మార్పు కోసం కూడా అయితే నాకు ఇచ్చినటువంటి నేను ఆ మీటింగ్ లో అయితే ఇంత పెద్దగా అయితే లేదా కల్చరల్ పాలసీ తెలంగాణ రాష్ట్రంలో లేదు, ఒక సమగ్రమైనటువంటి సాంస్కృతిక విధానం లేదు, కళాకారులకు హక్కులు అనేటువంటివి లేదు, కళాకారులు ఎట్లా బతకాలనేటువంటిది లేదు, కళాకారులు ప్రదర్శన చేయడానికి ఒక వేదిక లేవు. హైదరాబాద్ లో రవీంద్రభవన్ తప్ప మిగతా జిల్లాలలో కళాక్షేత్రాలు లేవు. కళాకారులు ముసలిగా అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రదర్శనలు ఇప్పుడు ఎందుకంటే పల్లెనరసింహ మిట్టపల్లి అన్నా మేము అందరం ఎగులో ఉన్నాం కాబట్టి రాజేశం వేసినా ఏ వేసినా మంచిగా అందం కొడతాయి. అదే 70 ఏళ్ళు ఆయన ప్రదర్శనలు ఇవ్వడానికి పోతే పాపం వాళ్ళ ప్రదర్శనలు ఇవ్వడానికి చూడరు. కాబట్టి అలాంటి కళాకారులకు ఎట్లా బతకాలి అనేటువంటి దాంతో ఇప్పుడు రెండు అంశాలు కళాకారులలో ఉన్నాయి. కొంతమంది ఉద్యోగాలు కావాలంటారు, కొంతమంది ఉద్యోగ భద్రత లేదంటారు. వాళ్ళని ఫస్ట్ పర్మనెంట్ చేసి గట్లా అయితే ఉద్యోగాలు వస్తాయి, మంచిగా ఉంటది. వీళ్ళకు కూడా ఉన్నటువంటి మిగతాటువంటి కళాకారులకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. 6,000 మంది అప్లై చేసుకుంటే 500 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. 5,500 మంది ఇంకా బయట ఉన్నారు. మనమే 2,000, 3,000, 500 ఇస్తే సమస్య అవుతుంది అంటున్నాం. ఇంకా 5,500 మంది ఉన్నారు కళాకారులలో, వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనం ఉందన్న. మనందరం కూడా వాళ్ళ కోసం కొట్లాడదాం. మనం ఏదైతే ఇప్పుడు ఒక నమ్మకం ఏంటంటే అన్నయ్య ఏంటంటే అది అంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి ఇచ్చినటువంటి బాధ్యతలో దాన్ని సమిష్టిగా కృషి చేస్తారని కోరుతూ, అక్కడైతే ఇంత పెద్దగా ఉద్యోగాలు కానీ అవన్నీ ఉంటాయని ఏవైతే చెప్పలేదు. ఉన్నా లేకున్నా ప్రజల కోసం పాట కళ కోసం కాదు, ప్రజల కోసం అని ప్రజానాట్య మండలి బిడ్డగా నాకు బాధ్యత ఇచ్చినారు. ఆ బాధ్యతను నేను ఖచ్చితంగా ఎదుర్కొంటా. మీరు అన్న ఇచ్చినటువంటి మందకృష్ణ మీరు 10th లో 10వ తరగతి చదివేటప్పుడు మా ఇంటికి వచ్చిందన్న. సైకిల్ మీద తిరిగేటప్పుడు అంతా పోస్టర్లు అంతా సైకిల్ మీద ఉండి ఆ సైకిల్ జాతరలో వచ్చిన సందర్భంగా అక్కడ దేవరకొండలో కలవడం జరిగినది. అక్కడ నుంచి వాళ్ళు చేసేటువంటి ప్రోగ్రాంలలో కుల సంఘాలలో పనిచేయకుండా ఏదైతే వర్గాలు ఉంటే ఇప్పటికి కూడా పర్మనెంట్ కావాలని అంటున్నాం ఎవరో ఉద్యోగస్తులు. అయితే ఈ రోడ్లకే కాడ, కాంట్రాక్ట్ పనిచేసే కాడ, వాచ్మెన్ల కాడ, ప్రతి ఆఫీసుల కాడ ఇదివరకు ఏ ఆఫీస్ పోయినా ఈ మెట్లు ఎక్కినా ఆందోళన కనబడరు అన్నారు. కానీ మన జాబ్ బిడ్డలు ఇంకా
వాళ్ళు గేడు తీసిన కాడ వాళ్ళే ఉన్నారు, ఊకే కాడ వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరినీ ఏంటంటే మా ఉద్యోగం ఎప్పుడు భద్రత అవుతుందో ఎప్పుడు బాగుపడుతుంది అనుకున్నారు. వాళ్ళ మీద పాడినటువంటి పాట ఊరికి ఓను తీరదు, సాగుకు ఓను తీరదు, పండగ సెలవులు ఉండవు, వీక్లీ ఆపులు ఉండవు, ఊరికి పోవాలి సాగు సెలవులు అని అడగపోతే ఉంటే ఉంటూ లేకపోతే ఊరవీకు ప్రారంభం జీతమండి నేనెంత మనందరం పనిచేయాలని కోరుతూ ఈ సందర్భంగా ఈ రోజు అన్న బర్త్డే నాడు మంచి కార్యక్రమం మన కవులను కళాకారులను గుర్తించినటువంటి అందరూ సన్మానం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికైనా ఈ కళాకారులను కవులను ఎవరు గుర్తుపట్టలేదు, ఇటువంటి పోస్టులు వస్తాయని అనుకోలేదు. కాబట్టి గుర్తించినటువంటి ప్రభుత్వానికి కానీ మాకు ఇచ్చినటువంటి సలహా మండలికి కానీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మన తెలంగాణకు సంబంధించినటువంటి ఓకే శ్రమజీవుల హక్కులకై అసువులు బాసిన అమరులారా అందుకోండి అరుణారుణ వందనాలు, మీ త్యాగ ఫలం మీ కర్మ ఫలం వృథా కానియో ఎరుగకండా సాక్షిగా చివరిగా పూసిన పున్నమి వెన్నెల వీణ తెలంగాణ వీణ వాసిక చరిత్ర వెలుగుంది నెగక వైభవాలకునా పదగతల వాణి స్వరజతల వేణి పొంగి మురిసే ఉల్లముల వాణి తాళాల కోల దరువులయాల సంబూర వాణి సింగిడి నేలాలే మోదుగు పూల వసంతేలా తంగై పూల బంగారు నేల జమ్మి బొమ్మ పాల పీటల గంతులేసే అటిక బరుగుల ఇరుపు ఇరుపున జానపదంబుల ఇంపుగా పూసిన కవలవనంబులు ఎగిసి పారయ్యని నిన్ను ఏరులు గీయాడే బతుకమ్మ ఊరులు
బొత్తుని పాటకు ముద్రల పంట మన పరిగిరి కొండ పద్మనాయకుల దేవరకొండ వీటి రాచకొండ పునడు పాక తీరు దంగర పాత వర్తమానమును తెలిపిన మోద యాదగిరి నరు సన్న మొక్కులు జానుపాడు సై దండ సూతులు వడి వడి కలవడి కుడి ఎడమలవడి గడిల పోరులు దించిన కరములు పడి పడి పరుగులు వెట్టిరి దులుములు నంది కొండ నీటితో నిండా ఊరు ఊరు నా పైరులు పండ కరువుల బరుగుల తెరుగులు దూరం నల్లగొండ వరితని మాగానం ఆరేవాములు పచ్చని గుండలు పరిమళమైన పూలగాలులు ఈసర కుక్కలు హరికీర్తనలు చిరతత్వములు అనంతగిరులు భూమిలో తాగిన సలభ కొండలు తాండూరు శాబాదు బండలు కుంకుమ కన్నా మెత్తని దుక్కులు కూరలు కాయల కుప్పలరా రంగారెడ్డి నేలకు విలువ బంగారం పాలకొంటిని కోలకు వేళ వాతావరణం